పైగా సత్యనారాయణ జానకి ఆయన చిరంజీవి గారిని కూడా. అవునండి. మీరు చిరంజీవి గారి కెరీర్ స్టార్టింగ్ కదా అది, ఎలా అది తీసుకున్నారు ఆయన? ఒకే ఎడిటింగ్ రూమ్ అండి అది. మా సినిమా పునాదిరాలో ఒకటే ఎడిటింగ్ రూమ్ అండి. అంకిరెడ్డి గారని ఎడిటర్ అండి ఆ సినిమాకి. వాహినిలో రూమ్ నెంబర్ 4 or 5 ఉందండి. అక్కడ ఆ ఎడిటింగ్ రూమ్ లో ఈ క్యారెక్టర్ కోసం మొదటి నుంచి అన్వేషిస్తానండి. చిన్న క్యారెక్టర్ అండి, కొంచెం కాదు మొత్తం నెగిటివ్ షేడ్. కానీ సినిమాని నిలబెట్టేది ఆ క్యారెక్టర్ అండి లాస్ట్ లో. అవును, ఎందుకంటే అంత ఫెరోషియస్ గా ఉండాలన్నమాట లాస్ట్ లో. చాలా మొదటి సినిమా స్టార్టింగ్ నుంచి జంజార్ గారికి, నాన్నగారికి, కోమరన్ గారికి డిస్కస్ జరిగింది. మంచోడు దొరికితే బాగుండు, మంచోడు దొరికితే బాగుండు, రకరకాలు చూసారు. అప్పుడు నాన్నగారికి ఈయన కళ్ళు చూసి వస్తే, అలాగే పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ గారు పోస్టర్స్ వేసేవారండి అప్పుడు మా సినిమాలకంతా ఆయన. అక్కడేమో మనోహర్ పాండవులు కూడా ఆయన చేస్తారు. ఓకే, మా సినిమాకి సాయిరామ గారికి కూడా ఆయనే. అక్కడేమో ఆయన స్టిల్స్ చూస్తే ఇక డెఫినెట్ గా బాగుంటాడు. అంతేగాని చిరంజీవి గారి పరిచయం గానీ రికమెండేషన్ గానీ ఏమీ లేదు. అప్పుడు అడ్రస్ తీసుకుని కవర్ చేస్తే వచ్చారు, చేసి వెళ్ళారు అంతే. దాని తర్వాత మాకు బాగా అంటే అల్లు రామలింగ గారు ఇంట్లో అల్లుడు అవడం ఇవన్నీ జరిగింది. తర్వాత అంటే చిరంజీవి గారు నాన్నగారు, మీ నాన్నగారికి ఏమైనా పరిచయం ఉందా? ఇంతకుముందు ఏం లేదండి. ఏం లేదండి. మాకు రామలింగ గారి ఫ్యామిలీ తోటే బాగా అంతే. అంటే మరి వాళ్ళ నాన్నగారు సినిమా చేశారంటారు కదా చిరంజీవి గారు, బట్ అప్పుడు పరిచయం లేదు. కొంతమంది ఏంటి ఆకాశం శ్రీరామ్ గారు ఆయన తీసుకొచ్చారు, సినిమాలు చేశారు, వెళ్ళిపోయారు అంటారు. మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేరిపోయి ఉద్యోగం చేసుకున్నారు వాళ్ళ నాన్నగారు అంటారు. కాదండి, ఆకాశ శ్రీరామ్ గారు అంటే మా బాబాయ్ అండి. ఆయన సరదాగా వచ్చారండి. ఫస్ట్ 2 ఫిల్మ్స్ కొన్నారు. తర్వాత ఇంకా మా ఫీల్డ్ ఇది కాదన్నట్టు మేము ఓన్గా కంటిన్యూ చేసుకున్నాం అండి. అంతేగాని వాళ్ళ నాన్నగారికి మీకు పరిచయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది ఒకటి తప్పితే వేరే ఏం లేదు. మరి శంకరాభరణం సబ్జెక్టు అనేది చాలా రిస్క్ కదా. అవునండి. అది ఎలా మీరు ధైర్యం చేశారు? తయారం మంగళ సక్సెస్ అవడంతో కాన్ఫిడెన్స్ లో మళ్ళీ ఇక మనం చేద్దాం విశ్వనాథ్ గారితో ఇంకా ఆయన వెనకాల ఇది అవుతే ఆయన మంచి లైన్ చెప్పారండి. ఆ లైన్ ఆల్రెడీ అప్పట్లో ఉన్న చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్ మేము తీయు అని అంటే వాళ్ళు రిస్క్ చేయడం ఎందుకని చెప్పి చాలామంది వెనకడుగు వేసారండి. ఓకే, అప్పుడు నాన్నగారు మనం చేద్దాం అని చెప్పి దీంట్లో ఏదో ఉంది, నాకు మనం చేద్దాం డైరెక్టర్ గారు అంటే అప్పుడు ఆయన వర్కౌట్ సోమయాజులు గారి మీద ఆ పాత్ర వర్కౌట్ అవుతుందా లేదా. అవునండి. మంజు భార్గవితో ఆ పాత్ర చేయించడం రిస్క్, ఇలాంటివన్నీ కొన్ని చాలా రిస్కులు ఉన్నాయి. సబ్జెక్టే రిస్క్. ఇప్పుడు ఆ రోజుల్లో పక్కా కమర్షియల్ సినిమాలు ఆడి రోజులండి. అడవి రాముడు సూపర్ డూపర్ హిట్, పక్కన వేటగాడు పెద్ద హిట్, డ్రైవర్ రాముడు అని అదని ఇదని అన్ని పెద్ద మాసు ఉన్న సినిమాలు ఆడియండి అప్పుడు. ఆ మధ్యలో ఈ సినిమా వెళ్ళిందండి. అంటే టోటల్గా బ్రేక్ చేసిందండి పాత్రని. అసలు ఏ ఇమేజ్ లేని వాళ్ళని పెట్టుకుని అంత పెద్ద హిట్ రావడం అనేది స్టార్టింగ్ లో అంత హిట్ అవుతుంది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. స్టార్టింగ్ లో కూడా అంత పేరు రాలా కదా. పేరు వచ్చిందండి, విపరీతమైన పేరండి. పేరుతో రిలీజ్ అవడంతోనే పేరు రావడంతో స్ప్రెడ్ అయింది అలాగా. ఓకే, అది మౌత్ కలెక్షన్ తక్కువ, మౌత్ టాక్ సెకండ్ డే ఫైర్ అందుకుందండి. చాలా మంది అంటారు 10,000 వరకు రాలేదని, తప్పండి. 2వ రోజుకి ఫైర్ అందుకుందండి. అంటే బిజినెస్ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా సినిమా రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఎన్నాళ్ళు పడ్డారు? దాదాపు 1 month 1.5 months మేము ఫస్ట్ కాపీ వచ్చాక 100 షోల పైన వేసామండి బయ్యర్స్కి, బిజినెస్ షోస్. అందరూ చేతులు పట్టించుకోవడం, కాళ్ళకి దండాలు పెట్టేయడం, ఏడుపులు అని చెప్పి కమర్షియల్గా మనం చెప్పలేం కదండి అన్నట్టు. సినిమా బాగుంది, కమర్షియల్గా చెప్పలేము, అద్భుతం అంటారు.